హాయ్ అండి అందరికీ. రసం ఎలా చేసుకోవాలో సింపుల్గా టేస్టీగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీ మీకు టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూద్దాం రండి. నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇలా రసం తీసుకోండి. దీంట్లోకి ఒక టమోటా కూడా మెత్తగా ఫిల్ చేసేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం ఈవెన్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీంట్లోకి మనం మసాలా తయారు చేసుకుందాం రండి. ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 10 మిరియాలు తీసుకోండి. హాఫ్ స్పూన్ కందిపప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ధనియాలు, 2 మెంతులు. దీంట్లోకి చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోనండి మీకు ఇష్టమైతే. నేనైతే వేయలేదు. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం పోపు వేసుకోండి. 2 ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం కరివేపాకు, పచ్చగా దంచుకున్న చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రసంలోకి వేసుకొని ఆ ఎండుమిర్చి మొత్తం మ్యాష్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇలా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని మొత్తం కలుపుకొని స్టవ్ మీద 20-25 మినిట్స్ అలా వదిలేసేయండి. నాకైతే చింతపండులో వేసిన సాల్ట్ సరిపోయిందండి. మీకు కానీ సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అలా స్టవ్ మీద మూత పెట్టి 15-20 మినిట్స్లో మనకి రసం పర్ఫెక్ట్గా తయారైపోతుంది. చూడండి మీరే. ఆయిల్ మొత్తం ఎలా సైడ్స్కి వెళ్ళిపోయి నొరుగు వచ్చేసిందో ఇలా వచ్చి మనకి పర్ఫెక్ట్గా రసం తయారైపోయినట్టే అండి. కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీకరమైన రసం తయారైపోయినట్టే. ఎవరైనా ట్రై చేయొచ్చు, అదే టేస్ట్ వస్తుంది. మీకు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడైనా ఎప్పుడైనా ఇలా తినాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే సపోర్ట్ చేయండి.